హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ ఎన్సిఎల్ నుండి జాబ్ ఆపర్చునిటీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదువుకున్న ప్రతి ఒక్కరి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే కంపెనీ నుంచి వచ్చాయి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చెక్ చేసినట్లయితే జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అని మీకు తెలియజేస్తాను. ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి, ఏం చదువుకుని ఉండాలి, ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది జాబ్కి, ఇలా ప్రతి డీటెయిల్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 12, 2026 వరకు టైం అనేది ఉంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే పిన్నెడ్ కామెంట్స్లో కూడా ఇస్తాను. మీరు కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ని చెక్ చేయవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది అక్కడ ఉంటుంది. అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను పిన్నెడ్ కామెంట్స్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టెక్నీషియన్ అనే పోస్టులు టోటల్ 15 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయండి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు టోటల్ 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 38 ఇయర్స్ వరకు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. మీకు శాలరీ కూడా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. టెక్నీషియన్ పోస్ట్కి 40,000 శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి 72,000 శాలరీ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అలవెన్స్లతో కలుపుకుని. ఈ 19, 15 పోస్టుల్లో చెరుకు ఒక పోస్ట్ అనేది పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి అలాట్ చేయడం జరిగింది. అలానే జాబ్కి అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే కేవలం 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించి మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది నేను పిన్నెడ్ కామెంట్స్లో ఇస్తాను. అలానే మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మనకి చెందిన మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఏజ్ రిలాక్సేషన్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. జనరల్ క్యాండిడేట్స్ అయితే 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 33, ఓబీసీ 31, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 38 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదండి. జాబ్ ఆపర్చునిటీని అసలు మిస్ అవ్వకండి. మీకు ఈ జాబ్ అనేది ఎలా ఇస్తారు అంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు సిఎస్ఐఆర్ ఎన్సిఎల్ డైరెక్టర్ కింద ఒక సెలక్షన్ కమిటీ అనేది వేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి వాళ్ళు అనలైజ్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్ మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేవి 3 పేపర్స్ కింద కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఫర్దర్గా పేపర్ 2, పేపర్ 3 కండక్ట్ చేసి దీంట్లో వచ్చిన స్కోర్ ప్రకారమే మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మరే ఇతర ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయబడదు. డైరెక్ట్గా మీరు పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్ చేసినట్లయితే టెక్నీషియన్ పోస్ట్కి టోటల్ 150 క్వశ్చన్స్తో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ క్వశ్చన్ లెవెల్ కూడా మీకు 10th, 12th క్లాస్ స్టాండర్డ్లోనే మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. హయ్యర్ స్టాండర్డ్లో ఏమి అడగరండి. ఈ 150 క్వశ్చన్స్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి అంటే 10th ఐటీఐ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్ 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది టెక్నీషియన్ పోస్ట్కు. అలానే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మీకు టోటల్గా 200 క్వశ్చన్స్తో మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 100 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది.
మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. మీ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించిన సెక్షన్కి సంబంధించిన టెస్ట్లో కూడా 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అలానే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది సేమ్ నెగిటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు డిఎన్ఎస్ అలవెన్స్ లభిస్తుంది, హౌస్ రెంట్ అలవెన్స్ లభిస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా లభిస్తుంది. మీకు న్యూ పెన్షన్ స్కీమ్ 2004 అండర్లో మీకు పెన్షన్ కూడా లభిస్తుంది. మీరు రిటైర్ అయిన తర్వాత మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద రియంబర్స్మెంట్ లభిస్తాయి, లీవ్ ట్రావెల్ కన్సెషన్ లభిస్తుంది. ఇలా చాలా రకాల జాబ్ అలవెన్స్లు అనేవి మీకు లభిస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి జాబ్ అలవెన్స్ల గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రకాల జాబ్ అలవెన్స్లు అయితే లభిస్తాయి. జాబ్ సెక్యూరిటీ మీకు లభిస్తుంది. ఈ జాబ్కి అప్లై చేయాలంటే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ట్రేడ్ టెస్ట్కి క్వాలిఫై చేసిన అభ్యర్థుల లిస్టును మీకు ఈ వెబ్సైట్లో అనేది ఉంచడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేయవలసి ఉంటుంది. డైలీ చెక్ చేసినట్లయితే మీకు ఒక రోజు అనేది ఆ సెలక్షన్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీకు ట్రేడ్ టెస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయినట్లయితే మీరు ఫర్దర్గా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను పిన్నెడ్ కామెంట్స్లో అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో ఎండింగ్లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అదే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి January 12, 2026 వరకు మీకు ఓపెన్ అయ్యి ఉంటాయి. అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫామ్ చేసుకునే ముందు మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో అనేది ఉండాల్సి ఉంటుంది. మినిమం 4 KB నుంచి మ్యాక్సిమం 100 KB సైజు లోపు ఉండాలి. మీకు మీ యొక్క సిగ్నేచర్ అనేది ఫోటో ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. 2 KB to 50 KB మధ్యలో దాని సైజ్ అనేది ఉండాలి. మీ 500 రూపీస్ పే చేసినట్లు మీరు అప్లికేషన్ రిసిప్ట్ అనేది ఉండాలి. ఆధార్ కార్డ్ ఫోటో కాపీ ఉండాలి. 10th క్లాస్ మార్క్ షీట్, ITI మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, డిగ్రీ ఆర్ డిప్లొమా చేసినట్లయితే ఆ మార్క్ షీట్ ఉండాలి. క్యాష్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. మీరు PWBD క్యాండిడేట్కి చెందిన వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రతి సర్టిఫికేట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలానే మీరు SC ST క్యాండిడేట్స్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఇచ్చిన ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2 ఇలాంటివన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. SC ST క్యాండిడేట్స్ అయితే మీరు ఎనెక్జర్ 1 అనేది ఫిల్ చేయాలి. మీకు ఈ పీడిఎఫ్లోనే 26-27 పేజెస్లో మీకు ఇది ఉండడం జరిగింది. ప్రింట్ తీయించుకుని మీరు ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ OBC క్యాండిడేట్స్ అయి ఉంటే ఎనెక్జర్ 3 అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 29లో ఈ పీడిఎఫ్లోనే ఉండడం జరిగింది. మీరు ఒకవేళ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు ఎనెక్జర్ 4 అనేది ప్రింట్ తీసుకుని చక్కగా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. EWSకి సంబంధించిన ఎనెక్జర్ 4 అనేది పేజ్ నెంబర్ 30లో ఉండడం జరిగింది ఈ పీడిఎఫ్లోనే. కాబట్టి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించిన ఎనెక్జర్ అనేది ప్రింట్ తీయించుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన పోస్టులు డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టెక్నీషియన్ పోస్టులు అనేవి టోటల్గా 11 రకాల పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. పోస్ట్ నెంబర్ 1 చెక్ చేసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. SSC లేదా 10th క్లాస్ ITI చదివిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. అలానే టెక్నీషియన్లో పోస్ట్ నెంబర్ 2 చెక్ చేసినట్లయితే OBC కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. 10th ITI చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్లో పోస్ట్ నెంబర్ 3 చెక్ చేసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే జనరల్ క్యాండిడేట్కి ఒక పోస్టు, OBCకి ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. టోటల్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 10th ITI చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే టెక్నీషియన్ 4కి సంబంధించిన పోస్ట్ చూసుకున్నట్లయితే ST సంబంధించిన వాళ్ళకి జాబ్ అప్లై చేసుకోవచ్చండి. ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. 10th ITI కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ 5కి సంబంధించిన పోస్ట్ చూసినట్లయితే OBC కేటగిరీ వాళ్ళు అప్లై చేయవచ్చు. ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. 10th ITI చదివిన వాళ్ళు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ITIలో మీరు ఏ ఫీల్డ్ చదివి ఉండాలో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ జాబ్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదివి అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టెక్నీషియన్ 6కి సంబంధించి జనరల్ క్యాండిడేట్కి ఒకటి, EWSకి ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. మీరు క్యాస్ట్ని చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు పోస్ట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ వైజ్ పోస్ట్ని అలాట్మెంట్ చేశారు కాబట్టి
మీరు 10th ఐటీఐ చేసిన వాళ్ళు టెక్నీషియన్ పోస్టులు అన్నిటికి అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ క్యాండిడేట్కి ఒకటి, టెక్నీషియన్ 8 లెవెల్లో ఎస్సీ క్యాండిడేట్కి కూడా ఒక పోస్ట్ ఉంది. అలానే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 3 పోస్టులు అనేవి ఉండడం జరిగింది టెక్నీషియన్ 9 లెవెల్ పోస్ట్కి. అలానే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే జనరల్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ ఉంది, ఓబీసీకి ఇంకొక పోస్ట్ అనేది ఉంది. ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. మీరు బీఎస్సీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలానే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మీకు ప్రాపర్టీ మేనేజ్మెంట్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్లో. అలాంటప్పుడు మీరు ఈ TA01 అనే పోస్ట్ కోడ్ కలిగిన ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ అయి ఉండాలి. అలానే ఓబీసీ క్యాండిడేట్కి TA02 పోస్ట్ కోడ్తో ఇంకొక పొజిషన్ అయితే ఖాళీగా ఉంది. మీరు డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీలో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అలానే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ 3కి చెక్ చేసినట్లయితే 2 పొజిషన్లు ఖాళీగా ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్కి ఒకటి, ఓబీసీ క్యాండిడేట్కి ఒకటి ఖాళీగా ఉంది. మీరు బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్ లేదా బి లైబ్రరీ సైన్స్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ అంటే జనరల్ క్యాండిడేట్ లేదా ఓబీసీ క్యాండిడేట్ ఉన్నట్లయితే TA03 పోస్ట్ కోడ్తో ఉన్న పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలానే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి ఇంకో పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఇలా ప్రతి దానికి మీరు బీఎస్సీ లేదా డిప్లొమా అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మినిమం 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. వాళ్ళు అడిగిన ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్కి ఇంకొక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి ఒక పోస్ట్. ఇలా మీకు పోస్ట్ బట్టి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ కోడ్ని మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఇవ్వాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ చెక్ చేసుకుని ఆ క్యాస్ట్కి మీకు పోస్ట్ కోడ్కి అలాట్మెంట్ చేశారో లేదో చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలాగా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి December 12th, 2025 ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి January 12th, 2026 ఈవినింగ్ 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ మళ్ళీ రాదండి. మీకు మంచి శాలరీ ఆఫర్ చేస్తున్నారు. టెక్నీషియన్ పోస్టులకు 40,000 శాలరీ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 72,000 శాలరీ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాబ్ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. మీకు వేకెన్సీస్ కూడా మంచిగానే ఉన్నాయి. 19 వేకెన్సీలు, 15 వేకెన్సీలు అంటే టోటల్గా 34 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ని డైరెక్ట్గా ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్లో కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను ప్రైవేట్గా లింక్ కూడా ఇస్తాను, దాంట్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. స్టెప్ 5లో దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఒక PDF అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ PDFలో మీకు డీటెయిల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా పిన్ టు పిన్ అనేది ఉందండి. స్క్రీన్ షాట్స్ తీసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ వాళ్ళే. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ PDF పక్కన పెట్టుకొని అప్లికేషన్ చేసినట్లయితే మీకు ఏ డౌట్ అనేది రాదు. ప్రతి డౌట్ మీకు సాల్వ్ అవుతుంది. మీకు ఇంకా ఏ డౌట్ అయినా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రైమరీ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చి మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో తర్వాత లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ PDFలో. మీరు డైరెక్ట్గా ఇక్కడ స్టెప్ 5లో ఉన్న ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. PDF పక్కన పెట్టుకుని మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీకు ఏ డౌట్ అనేది రాదు. మీకు అంతకు మించి ఏ డౌట్ వచ్చినా సరే మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి నేను రిప్లై ఇస్తాను. తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. 10th ITI డిగ్రీ డిప్లొమా చదివిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.